Hello everyone, welcome to Sanjay Academy. So Sanjay Academy is a ESET and competitive coaching app especially for diploma holders. So 2 years into successful one and only app in AP and Telangana for ESET. Okay, in Sanjay Academy we provide ESET coaching and ESET online coaching ఉంటుంది. ESET online అంటే ప్రీ రికార్డెడ్ కంటెంట్ ఉంటుందండి. ఓకే, మేము ఎక్కువ ప్రీ రికార్డెడ్ కంటెంట్ ఇస్తూ ఉంటామండి. అలాగే కాంపిటేటివ్ కోచింగ్ కూడా ఇస్తూ ఉంటాం అండి. ఈ కాంపిటేటివ్ కోచింగ్ అంటే మెయిన్లీ ఎస్ఎస్సి జేఈ అండి, ఎస్ఎస్సి జేఈ, ఆర్ఆర్బి, ఏఎల్పి ఇలా డిప్లొమా బేస్డ్. ఓకే, ఎస్పెషల్లీ డిప్లొమా వాళ్ళు బీటెక్ వెళ్ళడానికి రాసే ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ కోచింగ్ ప్లస్ డిప్లొమా వాళ్ళకి కాంపిటేటివ్ కోచింగ్ అండి. సో ఇప్పుడు ప్రెసెంట్ ఏంటంటే ట్రెండింగ్ నోటిఫికేషన్ డిఆర్డిఓ సెప్టెంబర్ కూడా. ఓకే, ఒకటి కాదండి, అన్ని కాంపిటేటివ్ అండ్ పబ్లిక్ సెక్టర్ అన్ని కాంపిటేటివ్ అంటే బోత్ పబ్లిక్ సెక్టర్ యూనిట్స్ అండ్ గవర్నమెంట్ జాబ్స్ కి మనకి సంజయ్ అకాడమీలో ఆన్లైన్ కోచింగ్ ఇస్తూ ఉంటామండి. ది సంజయ్ అకాడమీ ఈస్ ఫర్ బోత్ ఈసెట్ కోచింగ్ అండ్ కాంపిటేటివ్ కోచింగ్ ఆల్సో. ఓకే, ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు యువర్ ఫ్రెండ్స్. సో టుడేస్ టాపిక్ ఈస్ ఆల్రెడీ వి డిస్కస్డ్. మన హాటెస్ట్ నోటిఫికేషన్ ఏంటంటే ప్రెసెంట్ డిప్లొమా హోల్డర్స్ కి వెరీ బిగ్ హ్యూజ్ నోటిఫికేషన్ DRDO Septem andi. Okay, so we are here for discussing DRDO Septem. So biggest notification released 3-4 days back ఏదండి, DRDO Septem 10. ఎన్ని పోస్టులు రిలీజ్ చేశారండి? 1901 పోస్టులు రిలీజ్ చేశారు. ఓకే, ఫర్ STA B 1075 పోస్టులు అండి, అండ్ టెక్నీషియన్ A 826 పోస్టులు అండి. ఓకే, సో DRDO Septem 10 మోస్ట్ అవైటెడ్ నోటిఫికేషన్. చాలా రోజుల నుంచి మనం వెయిట్ చేస్తున్న నోటిఫికేషన్. డిప్లొమా హోల్డర్స్ కి అతి పెద్ద నోటిఫికేషన్. కోవిడ్ తర్వాత జాబ్ ఆస్పిరెంట్స్ అందరికీ కూడా చాలా చాలా పెద్ద నోటిఫికేషన్ అండి. ఎందుకంటే ఈ సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్స్ లో డిప్లొమా వాళ్ళు చాలా పోస్ట్ కి డిప్లొమా అండ్ BSc ఎలిజిబిలిటీ ఉన్నాయండి. మోస్ట్ ఆఫ్ ది టైం డిప్లొమా వాళ్ళకి ఎక్కువ ఎలిజిబిలిటీ ఉంది, అండ్ BSc కూడా ఇచ్చారు. అండ్ టెక్నీషియన్ కి వచ్చేసరికి ITI వాళ్ళకండి. చూసారా, డిప్లొమా వాళ్ళు, బ్యాచిలర్ ఇన్ సైన్సెస్ గ్రూప్ వాళ్ళు, ITI వాళ్ళు ముగ్గురికి ఒకేసారి 1901 పోస్టులు రిలీజ్ చేశారు. మీరే చెప్పండి, హ్యూజ్ నోటిఫికేషన్ కదా? వెరీ వెరీ హ్యూజ్ నోటిఫికేషన్. ఓకే, సో వి డిస్కస్ అసలు నోటిఫికేషన్ ఏం రిలీజ్ చేశారు, ఇప్పుడు ఏంటంటే ఈ నోటిఫికేషన్ లో ఏం రిలీజ్ చేశారు, అసలు మన ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ ఏమి ఉండాలి, అండ్ వాటి పే స్కేల్స్ ఎలా ఉన్నాయి, ఇవన్నీ మనం చూద్దామండి నెక్స్ట్ స్లైడ్స్ లో. STA B సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్ రిలీజ్ చేశారండి. ఈ సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్ EQR అంటే ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ రిక్వైర్మెంట్ అండి. ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ రిక్వైర్మెంట్ ఏంటంటే డిప్లొమా BSc. ఓకే, సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్ ఒక పే స్కేల్ వచ్చేసి 35,400 నుంచి 1,12,400 మధ్యలో ఉంటుందండి. అంటే మీరు జాబ్, ఒకవేళ ఈ జాబ్ సెలెక్ట్ అయితే మీ స్టార్టింగ్ పే స్కేల్ 35,400 అండి. ఓకే, ఆ గ్రేడ్ లో క్లోజింగ్ స్కేల్ వచ్చేసి 1,12,400 అన్నమాట, అకార్డింగ్ టు అవర్ సెవెంత్ పే కమిషన్ ద్వారా. ఇది పే మ్యాట్రిక్స్ లెవెల్ 6 అండి. అంటే మంచిది, అంటే మంచి బేసిక్ ఇస్తున్నారు. అయితే మాక్సిమం మనకి వచ్చే గ్రాస్ శాలరీ ఎంత అంటే 55,000 గ్రాస్ వస్తుంది. 55,000 గ్రాస్ శాలరీ వచ్చే జాబ్ అండి ఇది. అంటే మీరే ఊహించండి ఎంత మంచి జాబ్. ఓకే, ఫర్ డిప్లొమా హోల్డర్, డిప్లొమా వాళ్ళకి, BSc వాళ్ళకి మంచి డ్రీమ్ జాబ్ అండి. ఎందుకంటే మనకి స్ట్రైట్ అవే మనం సెలెక్ట్ అయితే 55,000 గ్రాస్ సాలరీ వస్తుందండి. ఓకే, ఏజ్ లిమిట్ వచ్చేసి 18 to 28 ఇయర్స్ అండి. మినిమం 18 ఇయర్స్ ఉండాలి, మ్యాక్స్ 28 ఇయర్స్ ఉండాలి. ఇది ఫర్ అన్రిజర్వ్డ్ పర్సన్స్ అండి. అన్రిజర్వ్డ్ కి 28 ఇస్ ద మాక్సిమం ఏజ్ అండి. అండ్ ఏజ్ రిలాక్సేషన్ ఎవరెవరికి ఇచ్చారు అంటే SC, ST, OBC, నాన్ క్రీమీ లేయర్, ESM ఎకనామికలీ weaker sections, physically impaired persons, widow women and divorced women వాళ్ళకి ఏజ్ రిలాక్సేషన్ కూడా ఇచ్చారండి. అంటే ఈ 28+ అంటే OBC వాళ్ళకి ఒక ప్లస్, ఈ వీళ్ళకి SC, ST వాళ్ళకి ఒక +5 years ఉండొచ్చు అండి. OBC నాన్ క్రీమీ లేయర్ వాళ్ళకి +3 ఉండొచ్చు.
ఇది ఒకసారి మనం నోటిఫికేషన్ చూడాలండి. ఓకే, అప్లై చేయండి, మనకు అర్థమైపోతుంది. ఓకే, సారీ. సో దిస్ ఇస్ సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్. ఒక పే స్కేల్, ఒక ఏజ్ లిమిట్, ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ రిక్వైర్మెంట్ ఏంటంటే డిప్లొమా ఉండాలండి. సో డిప్లొమా, మినిమం డిప్లొమా ఉండాలండి, బిఎస్సి ఉండాలి. కొంతమందికి డౌట్ రావచ్చు, సార్ నేను బీటెక్ ఉంది, నేను అప్లై చేయొచ్చా అంటే, మీరు బీటెక్ ఉంది, మీరు అప్లై, బీటెక్ మీ డిప్లొమా ఉండి బీటెక్ ఉంటే మీరు అప్లై చేయొచ్చు. బీటెక్ పర్సూయింగ్ వాళ్ళు అప్లై చేయొచ్చు, బీటెక్ కంప్లీట్ చేసేసిన వాళ్ళు అప్లై చేయొచ్చు. కానీ ఇక్కడ ఇంపార్టెంట్ నోట్ పాయింట్ ఏంటంటే, డిప్లొమా చేసిన తర్వాత బీటెక్ పర్సూయింగ్ గానీ, బీటెక్ పాస్డ్ అవుట్ గానీ, ఓకే, బీటెక్ పాస్డ్ అవుట్ గానీ పర్సూయింగ్ గానీ ఇద్దరు కూడా ఎలిజిబుల్ అండి. ఇద్దరు ఎలిజిబుల్. ఈ రెండు కేటగిరీ వాళ్ళు కూడా ఈ జాబ్ అప్లై చేయడానికి ఎలిజిబుల్. కానీ మీరు అక్కడ హయ్యర్ క్వాలిఫికేషన్ అన్నప్పుడు, మీకు హయ్యర్ క్వాలిఫికేషన్ లేదు, నో అని పెడితేనే మీరు ఎలిజిబుల్ అన్నమాట. హైయర్ క్వాలిఫికేషన్ నో అని పెడతారు. డిక్లరేషన్ లాస్ట్ లో మీరు అప్లికేషన్ అప్లై చేసినప్పుడు డిక్లరేషన్ లో మీరు డిక్లేర్ చేయాలి, నాకు హైయర్ క్వాలిఫికేషన్ లేదు అని చెప్పి. అంటే దాని అర్థం ఏంటంటే, వన్స్ ఇఫ్ యూ గాట్ సెలెక్టెడ్ అండ్ యు ఆర్ ప్లేస్డ్ ఇన్ దిస్ జాబ్, మీరు ఏ రోజు కూడా మీరు మీ డిగ్రీని క్లెయిమ్ చేసుకోకూడదు. ఓకే, లేదు నేను హైయర్ క్వాలిఫికేషన్ ఉంది, నేను పర్సూయింగ్ గానీ పాస్ అవుట్ గానీ పెడతానంటే, యూఆర్ స్ట్రైట్ అవే యూఆర్ రిజెక్టెడ్, యూఆర్ నాట్ ఎలిజిబుల్ టు అప్లై ఫర్ దిస్ జాబ్. అప్లికేషన్ తీసుకోదండి. మీరు ట్రై చేసి చూడండి, కావాలంటే అప్లికేషన్ తీసుకోదు. సో గుర్తుపెట్టుకొని, ఇది మనసులో పెట్టుకొని, మనం ఇంకా దాని గురించి ఎక్కువ డిస్కస్ చేయకూడదు. ఇది మనసులో పెట్టుకొని మీరు అప్లై చేసి రాద్దాం అనుకుంటే అప్లై చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ వేకెన్సీస్. సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్ లో వేకెన్సీస్ ఏంటంటే, అగ్రికల్చరల్ 10 జాబ్స్ అండి, ఆటోమొబైల్ డిప్లొమా ఇన్ ఆటోమొబైల్, అంటే ఇది బిఎస్సి వాళ్ళదండి, బిఎస్సి అగ్రికల్చరల్. నెక్స్ట్ ఇది డిప్లొమా అండి, డిప్లొమా ఇన్ ఆటోమొబైల్ 15 జాబ్స్ అండి. ఇది బిఎస్సి అండి, ఇది బిఎస్సి వాళ్ళకి, బిఎస్సి బాటనీ వాళ్ళకి 3. కెమికల్ అండి, కెమికల్ ఇంజనీరింగ్ వాళ్ళండి, ఇది డిప్లొమా అండి, ఇది డిప్లొమా ఇన్ కెమికల్ ఇంజనీరింగ్ 35 పోస్టులు అండి. ఇది బిఎస్సి వాళ్ళకండి, బిఎస్సి కెమిస్ట్రీ 58 పోస్టులు అండి. ఇది డిప్లొమా అండి, డిప్లొమా ఇన్ సివిల్ ఇంజనీరింగ్ 25 పోస్టులు అండి. ఇది కంప్యూటర్స్ అండి, బోత్ బిఎస్సి అండ్ డిప్లొమా వస్తుంది. బిఎస్సి ఇన్ కంప్యూటర్స్, డిప్లొమా వాళ్ళకి ఈ జాబ్ అండి. ట్రిప్లీ ఇది డిప్లొమా వాళ్ళండి, డిప్లొమా బిఎస్సి. ఇది అంటే ట్రిప్లీ అంటే ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ అండి, అంటే ఎలక్ట్రానిక్స్, బిఎస్సి ఎలక్ట్రానిక్స్ వాళ్ళు కూడా అప్లై చేయొచ్చు. ఇది ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ అండి. ఓకే, ఇది డిప్లొమా వాళ్ళు. ఓకే, ఇది ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్. ఇది ఇన్స్ట్రుమెంటేషన్ అండి, ఎలక్ట్రికల్ ఇన్స్ట్రుమెంటేషన్ వాళ్ళు, డిప్లొమా వాళ్ళు. లేదా బిఎస్సి ఇన్స్ట్రుమెంటేషన్ ఉంటే బిఎస్సి వాళ్ళు చేయొచ్చు, బిఎస్సి ఎలక్ట్రికల్ ఉంటే బిఎస్సి వాళ్ళు చేయొచ్చు. ఎలక్ట్రికల్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ అండి. ఓకే, ఇది ఈసీ, ఇది డిప్లొమా వాళ్ళండి, ఇది డిప్లొమా వాళ్ళకి. నెక్స్ట్ ఇన్స్ట్రుమెంటేషన్. ఓకే, ఇది డిప్లొమా అండి, ఇది డిప్లొమానే. ఓకే, ఇది డిప్లొమానే. నెక్స్ట్ లైబ్రరీ సైన్సెస్, అంటే మీకు బిఎస్సి ఉంది, లైబ్రరీ సైన్సెస్ 1 year 2 year కోర్స్ ఏదైనా చేస్తుంటే వీళ్ళు కూడా ఎలిజిబుల్ అండి, బిఎస్సి వాళ్ళు. నెక్స్ట్ ఇది కూడా బిఎస్సి మ్యాథ్స్ అండి. నెక్స్ట్ ఇది ఓన్లీ డిప్లొమా అండి, అది డిప్లొమా మెకానికల్ గానీ, ఆటోమొబైల్ గానీ, ఓకే, ఆటోమొబైల్ గానీ, ప్రొడక్షన్ గానీ వీళ్ళందరూ అప్లై చేసుకోవచ్చు అండి. కానీ వీళ్ళంతా ఎక్కువ మంది ఉంటారు ఓన్లీ డిప్లొమా ఇన్ మెకానికల్. నెక్స్ట్ ఇది డిప్లొమా మెటలర్జీ అండి. చూసారా, కొన్ని పోస్టులకి బిఎస్సి వాళ్ళు కూడా కాంపిటీషన్ వస్తున్నారండి, చూడండి. నెక్స్ట్ అలాగే ఎంఎల్టీ అండి. ఓకే, మెడికల్ లాబొరేటరీ టెక్నాలజీ వాళ్ళు అండి. ఇది బిఎస్సి కానీ సమ్ డిప్లొమా చేసిన వాళ్ళండి. ఇది డిప్లొమా ఇన్ ఫోటోగ్రఫీ అండి, ఇది డిప్లొమా ఇన్ ఫోటోగ్రఫీ. ఓకే, ఇది బిఎస్సి ఫిజిక్స్ అండి. ఓకే, ఇది డిప్లొమా ఇన్ ప్రింటింగ్ టెక్నాలజీ అండి. ఇది బిఎస్సి సైకాలజీ అనుకుంటా. ఓకే, ఇది డిప్లొమా ఇన్ టెక్స్టైల్ అండి. ఇది బిఎస్సి ఇన్ జియాలజీ అండి. ఇవి పోస్టులు చూడండి. ఇది అంటే స్పెసిఫిక్ గా. ఓకే, ఇక్కడ యూజ్ నోటిఫికేషన్ ఎవరికి అంటే మెకానికల్ వాళ్ళు అండి. మెకానికల్ వాళ్ళకి హైయెస్ట్ నెంబర్ ఆఫ్ జాబ్స్ ఉన్నాయి. చూడండి, మీరు హైలైట్ చేసేసాను ముందే. సో మెకానికల్ వాళ్ళకి 294 పోస్ట్స్ ఉన్నాయండి. మెకానికల్ వాళ్ళకి 294 పోస్టులు. నెక్స్ట్ ఈసీ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ 192 పోస్టులు. నెక్స్ట్ బిఎస్సి ఇన్ కంప్యూటర్స్ కానీ, డిప్లొమా ఇన్ కంప్యూటర్స్ కానీ. ఇక్కడ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు అండి. డిప్లొమా ఇన్ సిఎస్సి, డిప్లొమా ఇన్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వాళ్ళు కూడా అప్లై చేయొచ్చు. బిఎస్సి కంప్యూటర్స్ వాళ్ళు అప్లై చేయొచ్చు. 167 పోస్ట్. కెమిస్ట్రీ వాళ్ళకి 58 పోస్ట్. అలాగే ట్రిప్లీ వాళ్ళు ఎలక్ట్రికల్ అంటే డబ్ల్యూ అంటే ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ వాళ్ళకి 68 పోస్టులు అండి. మిగతా వాళ్ళకి ఒక నామినల్ గా ఇచ్చారు పోస్టులు. కానీ వీళ్ళకి చాలా హ్యూజ్ నోటిఫికేషన్. మెకానికల్, ఈసీఈ, కంప్యూటర్స్, కెమిస్ట్రీ,
ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ వాళ్ళకి చెక్ చేసుకోండి. ఓకే, అలాగే ఫిజిక్స్ వాళ్ళకి కూడా తక్కువేం కాదండి, 32. ఎలక్ట్రికల్ ఇన్స్ట్రుమెంటేషన్ వాళ్ళకి కూడా 31 పోస్టులు ఉన్నాయండి. ఓకే, బట్ when కంపేర్ టు ఈ సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్ లో మిగతా వాళ్ళతో కంపేర్ చేసినప్పుడు మెకానికల్ వాళ్ళకి, ఈసీ వాళ్ళకి, ట్రిపుల్ ఈ వాళ్ళకి, సిఎస్సి ఐటీ వాళ్ళకి, కెమిస్ట్రీ వాళ్ళకి హ్యూజ్ నోటిఫికేషన్ అండి. ఓకే, ఇక్కడ కూడా కెమికల్ వాళ్ళకి కూడా 35 పోస్టులు ఉన్నాయండి, చూసుకోండి. కెమికల్ వాళ్ళకి కూడా 35 పోస్టులు ఉన్నాయి. మెటలర్జీ 21 పోస్టులు ఉన్నాయండి. సో మెటలర్జీ వాళ్ళకి యూజువల్ గా ఎవరు ఎక్కువ మందిని తీయరు చాలా కంపెనీస్. సో చూసుకోండి, వాళ్ళకి కూడా మంచి నోటిఫికేషన్ కింద మనం తీసుకోవచ్చు. ఈవెన్ లైబ్రరీ సైన్సెస్ 23 పోస్టులు ఉన్నాయంటే మీరు అర్థం చేసుకోండి, ఏ నోటిఫికేషన్ పైన మహా అయితే 1, 2, 3 లేదా ఒక 5, 6 పోస్టులు తెస్తారు కానీ 23 తీయరండి. ఓకే, ఇక్కడ చూడండి, ఫోటోగ్రఫీ, మెడికల్ ల్యాబొరేటరీ టెక్నాలజీలో 16 పోస్టులు ఉన్నాయి. సో ఇవన్నీ జాగ్రత్తగా చూసుకొని మీకు ఏ డిగ్రీ ఉంది, లేదా మీకు ఏ డిప్లొమా డిగ్రీ ఉందా, బిఎస్సి ఉందా అనేది మీరు చెక్ చేసుకొని మీరు దేనికి ఎలిజిబుల్ దాన్ని మీరు అప్లై చేయండి. డ్యూయల్ డిగ్రీస్ ఉన్న వాళ్ళు మీరు డ్యూయల్ పోస్ట్ కి అప్లై చేసుకోవచ్చు అండి. సెపరేట్ అప్లికేషన్ పెట్టుకోవాలి. సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్ ఫర్ సపోజ్ మీకు బిఎస్సి కంప్యూటర్స్ ఉంది, ఫోటోగ్రఫీ ఉంది అంటే మీరు అప్పుడు ఏం చేసుకోవచ్చు, రెండింటికి పెట్టుకోవచ్చు. కానీ రెండు క్లాష్ అయితే మనం ఏమీ చేయలేం. మీరు దేనికి ఇంపార్టెన్స్ ఇస్తారో దాని మీద చూసుకోవాలి. ఇవి వేకెన్సీస్ అండి జనరలీ. ఓకే, అర్థమైంది కదా వేకెన్సీస్. ఓకే, సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్ ఒక వేకెన్సీ, మనం ఏం చేసామంటే సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్స్ ఒక వేకెన్సీస్ చూసాము. ఓకే, అలాగే సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్ యొక్క పే స్కేల్ ఎంత, ఏజ్ లిమిట్ ఏంటి, ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ రిక్వైర్మెంట్ ఏంటో మనం ఒక ఐడియా తెచ్చుకున్నాము. ఓకే, సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్ కి వచ్చే శాలరీ ఎంత అంటే 55,000 గ్రాస్. మీరు ప్లేస్ అయితే మాత్రం 55,000 గ్రాస్. వెరీ 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 గుడ్ జాబ్ అండి. పే స్కేల్ 7th పే కమిషన్, పే మ్యాట్రిక్స్ లెవెల్ 6 లో మీరు ప్లేస్ అవుతారండి. చాలా మంచి జాబ్. ఓకే, టెక్నీషియన్ కి వచ్చేసరికి పే స్కేల్ వచ్చేసి 19,900 బేసిక్ నుంచి స్టార్ట్ అవుతుందండి. క్లోజింగ్ వచ్చి 63,200. ఇది పే లెవెల్ 2 అండి. టెక్నీషియన్ కదా, ఐటీఐ వాళ్ళండి. ఎసెన్షియల్ ఈక్యూఆర్ అంటే ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ రిక్వైర్మెంట్ ఐటీఐ అండి. ఐటీఐ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అండి. అంటే ఎస్ఎస్సి విత్ ఐటీఐ అండి. ఎస్ఎస్సి విత్ ఐటీఐ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అండి. ఓకే, ఇది కూడా ఏజ్ లిమిట్ 18 and 28 years. మినిమం ఏజ్ లిమిట్ 18 years, మాక్సిమం 28 ఫర్ అన్రిజర్వ్డ్ అండ్ రిమైనింగ్ ఇవన్నీ కామన్ గా ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, నాన్ క్రిమినల్, విడో, డివోర్స్డ్ అండ్ ఎకనామికల్ వీకర్ సెక్షన్ వీళ్ళందరికీ ఎలా ఉంటుంది. కాకపోతే వెన్ కంపేర్ టు సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్ ఈ టెక్నీషియన్ సర్వీస్ కొంచెం తక్కువ ఉంటాయండి. ఒక 15,000 to 20,000 డిఫరెన్స్ ఉంటుంది అనమాట. సో అది అర్థమైంది కదా. టెక్నీషియన్ యొక్క ఎలిజిబిలిటీ ఏంటి, ఐటీ ఉండాలి, పే స్కేల్ అంతా, ఏజ్ లిమిట్ అంతా. ఓకే, యూ గోట్ ఐడియా. నెక్స్ట్ వాళ్ళ వేకెన్సీస్ చూద్దామండి. వేకెన్సీస్ వచ్చేసరికి ఆటోమొబైల్, డిప్లొమా ఇన్ ఆటోమొబైల్ 5 పోస్టులు అండి. డిప్లొమా ఇన్ బుక్ బైండింగ్ 20 పోస్ట్. డిప్లొమా ఇన్ కార్పెంటరీ 19 అండి. డిప్లొమా ఇన్ సిఎన్సీ ఆపరేటర్ 9 అండి. డిప్లొమా ఇన్ కంప్యూటర్ ఆపరేటర్స్ అండి. కంప్యూటర్ ఆపరేటర్స్ అని ఉంటుంది. డిప్లొమా ఇన్ కంప్యూటర్ ఆపరేటర్స్, దీనికి హ్యూజ్ నోటిఫికేషన్ అండి. ఇది వీళ్ళకి 139 పోస్టులు ఉన్నాయి. కంప్యూటర్ ఆపరేటర్ అండ్ కంప్యూటర్ అప్లికేషన్ వాళ్ళకి కంప్యూటర్ ఆపరేటర్స్ ఉంటారు కదా, సారీ డిప్లొమా కదా, ఐటీఐ ఆటోమొబైల్ ట్రేడ్ అండి. ఐటీఐ బుక్ బైండింగ్ ట్రేడ్, ఐటీఐ కార్పెంటర్ అండి, ఐటీఐ సిఎన్సీ ఆపరేటర్ అండి. ఐటీఐలో సిఎన్సీ ఆపరేటింగ్ ట్రేడ్ ఉంటుందండి. వాళ్ళకి 9 పోస్టులు. సిఓపిఐ కంప్యూటర్ ఆపరేటర్స్ కి, ఐటీఐ కంప్యూటర్ ఆపరేటర్స్ కి 139 పోస్టులు అండి. ఐటీఐ పెయింటర్, ఇవన్నీ ఇంకా ఐటీఐ అండి. ఇవన్నీ కూడా ఐటీఐ అండి. మినిమం 1 year లేదా 2 years, కొన్ని 1 year డ్యూరేషన్ ఉంటుందండి. 1 year మినిమం 1 year అండి. 6 months పనిచేది ఇక్కడ. మినిమం 1 year డ్యూరేషన్ ఉండాలి, లేదా జనరలీ 2 years డ్యూరేషన్ ఉంటాయి కొన్ని ట్రేడ్స్. ఇవన్నీ కూడా ఐటీఐ సర్టిఫికేషన్ ఉన్నవి. అదే నేషనల్ ఎన్సిటి అండ్ నిమి ప్యాటర్న్ ప్రకారం వాళ్ళు ఇచ్చిన సర్టిఫికేషన్ చెల్లుతుందండి. మినిమం 1 year కానీ 2 year కానీ కోర్స్ డ్యూరేషన్ ఉండాలి. 1 year కన్నా తక్కువ ఉంటే అది సర్టిఫికేషన్స్ చాలా గుర్తుపెట్టుకోండి. ఓకే, కంప్యూటర్ ఆపరేటర్స్ కి, ఐటీఐ ఎలక్ట్రానిక్స్ వాళ్ళకి, ఎలక్ట్రీషియన్ వాళ్ళకి, ఐటీఐ ఎలక్ట్రీషియన్ చేసిన వాళ్ళకి, మెషినిస్టులకి, ఫిట్టర్ కి ఎక్కువ చేసేది. ఫిట్టర్ కి వెల్డర్ కూడా ఇచ్చాడు 50, టర్నర్ ఇచ్చాడు 45, ఆర్ఏసి రెఫ్రిజరేషన్ ఎయిర్ కండిషన్ చాలా తక్కువ ఇచ్చాడండి 8. ఓకే,
మోటార్ మెకానిక్ అండి, మోటార్ మెకానిక్ 13 పోస్టులు, మిల్ రేట్ తక్కువ ఇచ్చాడు, మిల్ రేట్ 8, గ్రైండర్ 7, డీజిల్ మెకానిక్ చాలా తక్కువ అండి, డీజిల్ మెకానిక్ చాలా తక్కువ వచ్చింది, డీజిల్ మెకానిక్ 4. అంటే ప్రతి ఒక్కరికి పోస్ట్, ప్రతి ఒక్కరికి మీకు ఇక్కడ ఏంటంటే ప్రతి ఒక్కరికి ఆల్మోస్ట్ ఐటీఐలో ఉన్న అన్ని ట్రేడ్స్ కి ఆల్మోస్ట్ నోటిఫికేషన్ ఇచ్చినట్టే అండి. కాకపోతే మెయిన్ ట్రేడ్స్ అందరూ మెయిన్ ట్రేడ్స్ ఇవే చేస్తారండి, పెట్రో, మెషినిస్ట్, ఎలక్ట్రీషియన్, ఎలక్ట్రానిక్స్, టర్నర్, వెల్డర్, ఇవి వేకెన్సీస్ అండి. సో జాగ్రత్తగా చూడండి. పెట్రోకి చాలా హ్యూజ్ వేకెన్సీ అండి, 127. ఓకే, మెషినిస్ట్ కి 89, ఎలక్ట్రీషియన్ కి 106, ఎలక్ట్రానిక్స్ కి 113. చెక్ చేయండి. ఓకే స్టూడెంట్స్, చాలా మంచి నోటిఫికేషన్ అండి ఐటీఐ వాళ్ళకి కూడా. సో ఈ ఫెక్టర్, మెషినిస్ట్, ఎలక్ట్రీషియన్, ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్ ఆపరేటర్స్, వెల్డర్, టర్నర్ జాగ్రత్తగా చూసుకొని అప్లై చేయండి. మంచి నోటిఫికేషన్, చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నారు. చాలా మంచి నోటిఫికేషన్ రిలీజ్ అయింది, అప్లై చేయండి ఎవరెవరికి ఏ ట్రేడ్స్ ఉన్నాయండి. సో సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే, సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్స్ కి సెలక్షన్ ప్రాసెస్ అండి. టైర్ 1 వచ్చేసి స్క్రీనింగ్ అండి, టైర్ 1 ఓన్లీ స్క్రీనింగ్ అండి. టైర్ 2 ఫైనల్ సెలక్షన్ అండి. టైర్ 1 ఎగ్జామినేషన్ ఈ విధంగా ఉంటుందండి. టైర్ 1 వచ్చేసి సిబిటి అండి, రెండు కూడా కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ అండి. టైర్ 2 కూడా సిబిటి అండి. ప్రొవిజనల్ సెలక్షన్ ఫైనల్ సెలక్షన్ కి మీరు కన్సిడర్ చేసేది టైర్ 2 మార్క్స్ మాత్రమేనండి. టైర్ 2 మాత్రమే కన్సిడర్ చేస్తారు. సార్ మా టైర్ 1 ఎందుకు? టైర్ 1 ఎందుకు అంటే ఓన్లీ ఫర్ స్క్రీనింగ్ అండి. స్క్రీనింగ్ అంటే నథింగ్ బట్ షార్ట్ లిస్ట్ చేయడం కోసం మాత్రమే షార్ట్ లిస్ట్ చేస్తారండి. అంటే టైర్ 1 లో టైర్ 1 అప్లై చేసి రాసిన వాళ్ళందరి నుంచి 1:8 రేషియోలో టైర్ 2 కి క్వాలిఫై చేస్తారండి. స్క్రీన్ చేస్తారు, అంటే షార్ట్ లిస్ట్ చేస్తారు. అంటే మనకి ఎగ్జాంపుల్ మెకానికల్ 300 పోస్టులు ఉన్నాయనుకోండి, మనకి టైర్ 2 కి షార్ట్ లిస్ట్ చేసే మెకానికల్ పర్సన్స్ ఎంత ఉంటారంటే 2400 మెంబర్స్ మాత్రమే, 2400 మంది మాత్రమే టైర్ 2 కి క్వాలిఫై అవుతారండి. టైర్ 2 కి క్వాలిఫై చేస్తాడు, అంటే షార్ట్ లిస్ట్ చేస్తాడు. అర్థమైందా? సో టైర్ 1 ఎగ్జామినేషన్ వచ్చేసి సిలబస్ చూడండి. క్వాంట్, రీజనింగ్, ఇంగ్లీష్ అండి, అది బేసిక్ ఇంగ్లీష్ ఏంటండి, బేసిక్ ఇంగ్లీష్, జీకే అండ్ కరెంట్ అఫైర్స్ అండి. క్వాంట్, రీజనింగ్, బేసిక్ ఇంగ్లీష్, జీకే అండ్ కరెంట్ అఫైర్స్ అండి. సో మనకి ఇది మినిమం, ఇది టైర్ 1 ఎగ్జామినేషన్ ఒక సిలబస్ అండి. సో క్వాంట్ ఒక 30 క్వశ్చన్స్, రీజనింగ్ ఒక 30 క్వశ్చన్స్, బేసిక్ ఇంగ్లీష్ ఒక 30 క్వశ్చన్స్, జీకే ఒక 30 క్వశ్చన్స్ అండి. టోటల్ 120 క్వశ్చన్స్ ఇస్తాడండి. 120 క్వశ్చన్స్, 120 మార్క్స్ అండి. 120 క్వశ్చన్స్ ఇన్ 90 మినిట్స్ లో మనం ఆన్సర్ చేయాలండి. నో నెగిటివ్ మార్కింగ్, అది కూడా గుర్తుపెట్టుకోండి. నో నెగిటివ్ మార్కింగ్. సో నెగిటివ్ మార్కింగ్ లేదు. అండ్ 90 మినిట్స్ లో 120 క్వశ్చన్స్ మనం ఆన్సర్ చేయాలి అంటే మనకి పేపర్ లెవెల్ మోడరేట్ గా ఉంటుందండి. టఫ్ ఇవ్వడు, ఈజీ ఇవ్వడు, మరీ ఈజీ ఇవ్వడు, మరీ టఫ్ ఇవ్వడు, ఒక మోడరేట్ లెవెల్ లో ఉంటుంది అన్నమాట. అంటే ఒక బేసిక్స్ నేర్చుకుని వెళ్తే మనం ఈజీగా టైర్ 1 అనేది అటెంప్ట్ చేసుకోవచ్చు అండి. క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్, అబిలిటీ ఆర్ ఆప్టిట్యూడ్, జనరల్ ఇంగ్లీష్ అండ్ రీజనింగ్ అబిలిటీ, జనరల్ అవేర్నెస్, ఇంగ్లీష్ లాంగ్వేజ్, బేసిక్ నాలెడ్జ్, జనరల్ సైన్స్. ఓకే, 120 క్వశ్చన్స్ అండి. అంటే 120 is nothing but quant 30, reasoning 30, basic English 30, GK current affairs 30. Total 120 questions in 90 minutes. No negative marking. హ్యాపీగా రాసుకోవచ్చు. 90 మార్క్స్, మినిమం 90 మార్క్స్ స్కోర్ చేసిన వాళ్ళు టైర్ 2 సెలెక్ట్ అయిపోతారు. 90 మినిమం 90 పెట్టుకోవాలండి. ఓకే, మినిమం 90 పెట్టుకుంటేనే మీరు సేఫ్ సైడ్ ఉన్నాడు. మినిమం 90, 120కి 90 స్కోర్ చేయాలండి. ఓకే, నెక్స్ట్ 1:8 రేషియోలో స్క్రీనింగ్ చేసి షార్ట్ లిస్ట్ చేస్తే టైర్ 2 కి వెళ్తారు. టైర్ 2 ఇప్పుడు ఏంటంటే ఈ టైర్ 2 మార్క్స్ మీకు ప్రొవిజనల్ సెలక్షన్ కండి, అంటే ఫైనల్ సెలక్షన్ కి మీకు టైర్ 2 మార్క్స్ నే కన్సిడర్ చేస్తారు. 100 క్వశ్చన్స్ ఇస్తారు, 100 మార్క్స్ 90 మినిట్స్. చూసారా, 100 క్వశ్చన్స్ 100 మార్క్స్ 90 మినిట్స్. కొంచెం టఫ్ ఉంటుంది, మోడరేట్ టు టఫ్ లెవెల్ ఆఫ్ క్వశ్చన్స్ ఎలా ఉంటాయంటే మోడరేట్ టు టఫ్ ఉంటాయి. సో అందుకే 100 క్వశ్చన్స్ 90 మినిట్స్ ఇచ్చారు. సో ఇక్కడ ఎవరైతే ఆల్మోస్ట్ ఎంత మాక్సిమం షార్ట్ లిస్టింగ్ జరిగిపోయింది కదా, కొన్ని ఒక 50,000 మంది నుంచి 2,400కి వచ్చారంటే మీకు కాంపిటీషన్ తగ్గిపోయినట్టు. ఇక్కడ ఈజీగా కొట్టచ్చు జాబ్. ఓకే, బట్ మీరు తేలిగ్గా తీసుకోవద్దు. టైర్ 1 చాలా టఫ్, ఈజీగానే ఉంటుంది కానీ కాంపిటీషన్ చాలా ఎక్కువ ఉంటుందండి. సో జాగ్రత్తగా మనం ప్లాన్ చేసుకొని ప్రిపేర్ అయ్యి రాస్తే మనం క్వాలిఫై అవ్వగలం. ఇది సెలక్షన్ క్రైటీరియా అండి. సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్ కి టైర్ 1 జస్ట్ స్క్రీనింగ్ అండ్ షార్ట్ లిస్ట్ చేయడం కోసం మాత్రమే. టైర్ 2 ప్రొవిజనల్ సెలక్షన్ కండి.
సో మీరు ఇప్పుడు సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్ ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో యూ జస్ట్ ఫోకస్ ఆన్ టైర్ 1 సిలబస్ అండి. క్వాంట్, రీజనింగ్, బేసిక్ ఇంగ్లీష్, జీకే అండ్ కరెంట్ అఫైర్స్ అండ్ జనరల్ సైన్స్ అండి. వీటి మీదే కాన్సన్ట్రేట్ చేయండి. ఈక్వల్ మార్క్స్ వస్తే అన్నిటికీ ఈక్వల్ మార్క్స్ ఇస్తాడండి. ఓకే, నెక్స్ట్ టెక్నీషియన్ కి వచ్చేసరికి టెక్నీషియన్ కి వచ్చేసరికి మీకు ఇక్కడ టెక్నీషియన్ వచ్చేసరికి టైర్ 1 ప్రొవిజన్ సెలక్షన్ అండి. టైర్ 1 ప్రొవిజన్ సెలక్షన్ కింద తీసేసుకుంటాడు. సో టెక్నీషియన్ కి ఏమి ఇస్తున్నాడు? టెక్నీషియన్ చూడండి, టెక్నీషియన్ కూడా టైర్ 1 సిలబస్ క్వాంట్, రీజనింగ్, ఇంగ్లీష్, బేసిక్ ఇంగ్లీష్ అనేది, జీకే అండ్ కరెంట్ అఫైర్స్. క్వాంట్ ఒక 10 మార్క్స్, రీజనింగ్ ఒక 10 మార్క్స్, ఇంగ్లీష్ ఒక 10 మార్క్స్, జీకే కరెంట్ అఫైర్స్ 10 మార్క్స్. ట్రేడ్ అండి, మీరు ఏ ట్రేడ్, మీరు ఫిట్టర్ అయితే ఫిట్టర్ ట్రేడ్ మీద 80 మార్క్స్ అంటే 80 క్వశ్చన్స్. ఇక్కడ 10 క్వశ్చన్స్, 10 క్వశ్చన్స్, 10 క్వశ్చన్స్, 10 క్వశ్చన్స్ టోటల్ అంటే ఇక్కడ 40 క్వశ్చన్స్ వచ్చినాయి. అంటే మీకు సెక్షన్ ఏ అండి, ఇది సెక్షన్ ఏ అంటారు. సెక్షన్ ఏ లో 40 క్వశ్చన్స్ ఉంటాయి, సెక్షన్ బి లో 80 క్వశ్చన్స్ ఉంటాయి. సెక్షన్ ఏ లో 40 క్వశ్చన్స్, క్వాంట్ నుంచి 10 క్వశ్చన్స్, రీజనింగ్ నుంచి 10 క్వశ్చన్స్, ఇంగ్లీష్ నుంచి 10 క్వశ్చన్స్, జీకే అండ్ కరెంట్ అఫైర్స్ నుంచి 10 క్వశ్చన్స్, టోటల్ 40 క్వశ్చన్స్ వస్తే 40 మార్క్స్. ఇక్కడ ఏంటంటే ట్రేడ్, సెక్షన్ బి లో ట్రేడ్, మీ ట్రేడ్ ఏ ట్రేడ్ అయితే ట్రేడ్ అండి. ఫిట్టర్ అయితే ఫిట్టర్, మెషినిస్ట్ అయితే మెషినిస్ట్, టర్నిస్ట్ అయితే టర్నర్, సిఎన్సీ అయితే సిఎన్సీ, వెల్డర్ అయితే వెల్డర్. ఓకే, మీకు టర్నర్ అయితే టర్నర్, ఏదైతే అది, డీజిల్ మెకానిక్ అయితే అది. స్పెసిఫిక్ ట్రేడ్ మీద 80 క్వశ్చన్స్ ఇస్తాడు. టోటల్ 120 క్వశ్చన్స్ అండి. 120 క్వశ్చన్స్, 120 మార్క్స్, 90 మినిట్స్ అండి. ఓకే, 90 మినిట్స్. మోడరేట్ లెవెల్లోనే ఉంటాయి క్వశ్చన్స్, ఎందుకంటే 120 క్వశ్చన్స్ ఇన్ 90 మినిట్స్ చేయాలి కాబట్టి మోడరేట్ లెవెల్లో ఉంటాయి. సో టెక్నీషియన్ వాళ్ళకి మీకు సెలక్షన్ ప్రొవిజనల్ సెలక్షన్ ఇదే అండి. ఇది ఎవరు టాప్ చేస్తారో వాళ్ళకి జాబ్ వస్తుంది. సో మా టైప్ 2 క్వాలిఫై అయిన తీసుకెళ్లి జస్ట్ ఒక స్కిల్ టెస్ట్ పెడతాడు అండి. స్కిల్ టెస్ట్ మీ ట్రేడ్ కి అనుగుణంగా స్కిల్ టెస్ట్ పెడతారు. 2 hours డ్యూరేషన్ ఉండే స్కిల్ టెస్ట్ పెడతారు. 2 hours డ్యూరేషన్ ఉండే స్కిల్ టెస్ట్ ఎలా ఉంటుంది అంటే జస్ట్ క్వాలిఫైయింగ్ నేచర్ 1:8 రేషియోలోనే మళ్ళీ షార్ట్ లిస్ట్ చేస్తారు. కానీ ఇక్కడ ఎవరు టాప్ చేస్తారో వాళ్ళు అలాగే ఉంటారు. సో ఇక్కడ మార్క్స్ టైప్ 2 లో మార్క్స్ ఏమీ ఉండవండి, జస్ట్ క్వాలిఫైయింగ్ గా, క్వాలిఫైడా నాట్ క్వాలిఫైడా. సో టైర్ 1 లో ఎవరు టాప్ చేస్తారో వాళ్ళకే జాబ్ వస్తుంది. వాళ్ళు టైప్ 2 లో క్వాలిఫై అవ్వాలి. క్వాలిఫై అవ్వకపోతే రాదనుకోండి, జస్ట్ క్వాలిఫైయింగ్ నేచర్ అండి. క్వాలిఫై డిస్క్వాలిఫై రెండే ఉంటాయి. సో మార్క్స్ ఏమి ఉండవు కాబట్టి టైర్ 1 టాప్ చేసిన వాళ్ళకి జాబ్ వస్తుంది. చూసుకోండి, ఇక్కడ కూడా 1:8 పిలుస్తాడు, బట్ నో యూస్. టైర్ 1 హూ టాప్స్ టైర్ 1 వాళ్ళకే జాబ్ వస్తుంది. సో 40 క్వశ్చన్స్ ఫ్రమ్ క్వాంట్, రీజనింగ్, ఇంగ్లీష్, జీకే, కరెంట్ అఫైర్స్, 80 క్వశ్చన్స్ ఫ్రమ్ రెస్పెక్టివ్ ట్రేడ్స్ అన్నమాట. సో ఇది సెలక్షన్ ప్రాసెస్ అండి టెక్నీషియన్ కి. అర్థమైంది కదా? టెక్నికల్ అసిస్టెంట్ కి సెలక్షన్ ప్రాసెస్, టెక్నీషియన్ కి సెలక్షన్ ప్రాసెస్, ఎవరు దేన్ని తీసుకోవాలి ఇంపార్టెంట్, అర్థమైంది కదా? సో అదండి. So we are representing Sanjay Academy. So Sanjay Academy is providing online pre-recorded content coaching for both senior technical assistant and technicians అండి. ఓకే, రెండింటికి మేము కోచింగ్ ఇస్తున్నాము. అన్ని ఆన్లైన్ రికార్డెడ్ కంటెంట్ ఇస్తున్నాము మేము. ఓకే, సో సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్ టైర్ 1, సో సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్ ఫర్ డిప్లొమా హోల్డర్స్ కానీ ఓన్లీ టెక్నికల్ వాళ్ళకి ఇస్తున్నాం. వీఆర్ నాట్ ప్రొవైడింగ్ ఎనీ కోచింగ్ ఫర్ బీఎస్సీ స్టూడెంట్స్. డిప్లొమా వాళ్ళు ఇది, టెక్నీషియన్ కి వచ్చేసి ఐటీ అండి. సో డిప్లొమా వాళ్ళందరికీ కామన్ సిలబస్ కదండి. క్వాంట్, రీజనింగ్, బేసిక్ ఇంగ్లీష్, జీకే కరెంట్ అఫైర్స్. జీకే కరెంట్ అఫైర్స్ లోనే జిఎస్ జనరల్ సైన్స్ కూడా కవర్ అవుతుంది. టోటల్ 120 క్వశ్చన్స్ చెప్తున్నాం కదా. మళ్ళీ 30 ఈక్వల్ వెయిటేజ్ ఉంటుంది, 30 క్వశ్చన్స్. ఓకే, సో ఈ మొత్తం సిలబస్ టైర్ 1 లో ఓన్లీ టైర్ 1 మేము డీల్ చేస్తున్నాం అండి ప్రెసెంట్. టైర్ 1 సెలెక్ట్ అయిన వాళ్ళకి మేము టైర్ 2 నెక్స్ట్ ఇస్తాము. ఈ టైర్ 1 వ్యాలిడిటీ 3 months ఉంటుందండి. సో ఈ 3 months వ్యాలిడిటీ వీఆర్ ఛార్జింగ్ 999 రూపీస్ అండి. చాలా తక్కువ. మార్కెట్ ప్రైస్ పోల్చుకుంటే మార్కెట్ లో 4000, 5000 తీసుకుంటున్నారు ఆఫ్లైన్ కోచింగ్. ఆన్లైన్ కోచింగ్ వీఆర్ ప్రొవైడింగ్ జస్ట్ 999 రూపీస్ ఓన్లీ అండి. ఇట్స్ వ్యాలిడిటీ వచ్చేసి 3 months ఉంటుంది. 3 months లో మీకు టైర్ 2 వెళ్ళిపోతారు. సో టైర్ 1 3 months వ్యాలిడిటీ ఇస్తున్నాము. టైర్ 1 క్వాలిఫై అయిన వాళ్ళకి సెపరేట్ మళ్ళీ టైర్ 2 కోచింగ్ ఇస్తామండి. వెన్ కమింగ్ టు టెక్నీషియన్ టైర్ 1 అండి, టైర్ 1 వచ్చేసి 2499 రూపీస్ ఓన్లీ అండి. ఓకే, 2499 ఓన్లీ. వ్యాలిడిటీ వచ్చేసి 6 months వ్యాలిడిటీ ఉంటుందండి. సో వీటితో పాటు ఈ క్వాంట్ రీజనింగ్ ఇదిగోండి, వీళ్ళకి క్వాంట్, రీజనింగ్, ఓకే, బేసిక్ ఇంగ్లీష్, ఓకే, జీకే, జిఎస్, కరెంట్ అఫైర్స్, అలాగే వాళ్ళ ట్రేడ్ సిలబస్ అండి.
ట్రేడ్ సిలబస్ ఏదైతే ఉందో వాళ్ళ రెస్పెక్టివ్ ట్రేడ్ సిలబస్ ఎవరికి ఏం కావాలో చెప్తే వాళ్ళ రెస్పెక్టివ్ ట్రేడ్ సిలబస్ మొత్తం కవర్ చేయడం జరుగుతుంది అట్ జస్ట్ 2499 ఓన్లీ అండి. సిలబస్ అనేది ఈ రోజు నుంచి, ఈ రోజు సెప్టెంబర్ 6th అండి, సెప్టెంబర్ 6th ఈ రోజు నుంచి 60 days లో సిలబస్ అనేది కంప్లీట్ చేయడం జరుగుతుంది. మొత్తం ప్రీ రికార్డెడ్ కంటెంట్ వస్తుంది. సో మీకు ఏంటంటే ప్రతి కోర్స్ లోని ప్రీ రికార్డెడ్ కంటెంట్ వస్తుందండి. ప్రతి టాపిక్ కి ప్రీ రికార్డెడ్ కంటెంట్ వస్తుంది. రికార్డ్ చేసిన క్లాసెస్ ఇస్తాము. డ్యూరేషన్ టైమ్ ఈచ్ వీడియో 20 to 30 minutes ఉంటుంది. సో ప్రతి వీడియో ఎలాబరేటెడ్ గా ఉంటుంది. ఎక్స్పీరియన్స్ ఫ్యాకల్టీ టీచ్ చేస్తారు. అలాగే మోర్ మోడల్స్ అండ్ ఎగ్జాంపుల్స్ ని మీకు డిస్కస్ చేయడం జరుగుతుంది. అలాగే మళ్ళీ మీకు హ్యాండ్ అవుట్స్ ఇస్తారండి. కొన్ని డిఫరెంట్ క్వశ్చన్స్ హ్యాండ్ అవుట్స్ లో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఉంటాయండి. ప్రీవియస్ ఇయర్ డిఫరెంట్ ఎగ్జామినేషన్ క్వశ్చన్స్ మీరు డిస్కస్ చేయడం జరుగుతుంది. తర్వాత దిస్ ఇస్ ఫాలోడ్ బై ప్రాక్టీస్ టెస్ట్ అండి. పీటీ అంటే ప్రాక్టీస్ టెస్ట్ ఫాలో అవుతారు. ఫైనల్ గా మీరు సిలబస్ కంప్లీట్ అయిన తర్వాత మనకు టైం ఉంటే మాక్ టెస్ట్ కూడా మనం కండక్ట్ చేసుకుంటాం అండి. సో ఈ విధంగా ఉంటుంది ఓకే ప్రిపరేషన్ అనేది. సో చూసుకోండి. సో సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్ వీఆర్ ప్రొవైడింగ్ ఎట్ వెరీ నామినల్ ప్రైస్ అండి. 999 ఈస్ వెరీ లెస్ ప్రైస్. వ్యాలిడిటీ 3 months ఉంటుంది. ఫర్ టెక్నీషియన్ కి అయితే 2499 6 months వ్యాలిడిటీ ఉంటుంది. సో ఈ సిలబస్ అంతా కవర్ అవుతుంది. ఓకే నెక్స్ట్ సో టాపిక్స్ కవర్డ్ క్వాంట్ రీజనింగ్, బేసిక్ ఇంగ్లీష్, జీకే, కరెంట్ అఫైర్స్. ఐటీ వాళ్ళకి రెస్పెక్టివ్ ట్రేడ్ అండి, మనం ఆల్రెడీ డిస్కస్ చేసేసాం. ఓకే సో డౌన్లోడ్ యాప్. ఓకే మీరు గూగుల్ ప్లే స్టోర్ లో సంజా అకాడమీ అని ఇదిగోండి. ఇది లింక్ అండి. ఇది ప్లే స్టోర్ లో ఇది డైరెక్ట్ లింక్ అండి. లేదా డౌన్లోడ్ ద యాప్ ఫ్రమ్ గూగుల్ ప్లే స్టోర్. సంజా అకాడమీ అని కొడితే మీకు ఇలా ఓపెన్ అవుతుందండి. దిస్ ఇస్ అవర్ సింబల్. సో దిస్ ఇస్ అవర్ సింబల్. చూడండి దిస్ ఇస్ అవర్ సింబల్స్. సో సంజా అకాడమీ ఈసెట్ ఎస్ఎస్సి జేఈ గేట్ అని కొడితే మీకు ఓపెన్ అయిపోతుందండి. క్లియర్. సో డౌన్లోడ్ అవర్ యాప్ ఫ్రమ్ గూగుల్ ప్లే స్టోర్. లేదు వెబ్సైట్ డైరెక్ట్ గా వెబ్సైట్ కూడా కొట్టవచ్చండి. www.sanja మళ్ళీ ACADEMA sanjaaacademy.com అని కొడితే మనకి వెబ్సైట్ కూడా ఓపెన్ అవుతుందండి. మీరు జస్ట్ ఫోన్ నెంబర్ పెడితే మీకు ఓటీపీ వస్తుంది. ఓటీపీ కానీ పెట్టినట్టయితే మీరు లాగిన్ అవ్వచ్చు. నెక్స్ట్ యూట్యూబ్ ఛానల్ కూడా ఉందండి. సంజా ఈసెట్ అండి. సంజా ఈసెట్ అని యూట్యూబ్ ఛానల్ ఉంది. అందులో మాకు ఏంటంటే ఇప్పుడు జస్ట్ ఓన్లీ ఈసెట్ బేసిక్ వీడియోస్ మాత్రమే పెట్టడం జరిగింది. ఇన్ ఫ్యూచర్ విల్ కమ్ అప్ విత్ ఆల్ ద కాంపిటేటివ్ వీడియోస్ ఆల్సో. ఓకే ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ సంజా ఈసెట్ ఛానల్ అండి. సో సంజా అకాడమీ యాప్ ఈస్ అవైలబుల్ ఇన్ గూగుల్ ప్లే స్టోర్ అండ్ సంజా ఈసెట్ ఛానల్ ఈస్ అవైలబుల్ ఇన్ యూట్యూబ్ అండి. So once again I am requesting please share and subscribe. So we are providing best coaching for nominal prices only. మనకి టీచర్స్ వాళ్ళందరూ వెల్ ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీ అండి. 10 years మినిమం 10 years ఎక్స్పీరియన్స్ ఉన్న ఫ్యాకల్టీ అందరూ కూడా ప్రీవియస్ ఇయర్ ఎగ్జామినేషన్ టాపర్స్ కూడా. సో ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్. ఓకే సో ఫర్ మోర్ డీటెయిల్స్ this is our contact number 7382329719. so contact us okay for more details. Okay thank you. Okay if you are aiming మీరు నిజంగా గవర్నమెంట్ జాబ్ క్రాక్ చేద్దామని ఎయిమ్ తో ఉంటే ప్లీజ్ జాయిన్ us. డెఫినెట్లీ మీ డ్రీమ్స్ ని ఫుల్ఫిల్ చేయడానికి మేము కూడా హెల్ప్ అవుతాం. డెఫినెట్లీ మీ డ్రీమ్స్ మా ఛానల్ సబ్స్క్రైబ్ అయ్యి మీ డ్రీమ్స్ ఫుల్ఫిల్ చేసుకుంటారని ఆశిస్తున్నాం. వెరీ ఆల్ ద బెస్ట్ for all diploma, BSc and ITS students for this notification. Seriously prepare avandi, reach your goals. All the very best for all the job aspirants. Okay, thank you. Signing off, Sanjay Academy. Thank you.